రాళ్ళ ఉప్పు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు, సైంధవ లవణం వేసుకొని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ దృష్టి పోతుంది. పెద్దలు చెబుతారు, శుక్రవారం రోజు చేస్తే మరింత మంచిది. సెకండ్ వన్, పసుపు కాళ్ళకు రాసుకోవడం. స్నానం తర్వాత కాళ్ళకు, ముఖానికి పసుపు రాసుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది, దిష్టి కూడా తగలదు. ఇది చాలా మందికి తెలియని విషయం. గుమ్మానికి పసుపు, కుంకుమ. ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ బొట్లు పెడితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తులు రావు. ప్రతి ఇల్లాలు సౌభాగ్యంతో ఉంటుంది. ఫోర్త్ వన్, తలస్నానం రోజులు. చెయ్యకూడని రోజులు ఏంటో తెలుసా? మంగళవారం, శుక్రవారం తలస్నానం చేసి తలారబెట్టకుండా దేవుడి ముందు దీపం పెడితే మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. కాలికి మెట్టెలు, చేతికి గాజులు. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతం. గాజులు ధరించడం వల్ల చేతికి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గుతాయని నమ్మకం. గాజులు ఖాళీగా గలగల అనడం ఇంటికి శుభం. సిక్స్త్ వన్, నుదుటికి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా స్త్రీలు ఉండకూడదు. అది మూడవ కన్ను స్థానం. శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది, దిష్టి నుండి కాపాడుతుంది. మన మీద అందరి చూపు ఉంటుంది. ఎవరి కన్ను మన మీద పడుతుందో తెలియదు, కానీ ఆ దృష్టి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. కాబట్టి కంపల్సరిగా మనం కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. రాత్రిపూట జుట్టు విరబోసుకొని పడుకోకూడదు. రాత్రిపూట జుట్టు ముడి వేసుకొని పడుకోవాలి. విరబోసుకొని పడుకుంటే నెగిటివ్ శక్తులు ఆకర్షిస్తాయని పెద్దల మాట. ఈ రోజుల్లో చాలామంది ఫ్యాషన్ కోసం జుట్టు విరబోసుకొని తిరుగుతారు. ఇంటికి వచ్చి నిద్రపోయేటప్పుడు కూడా జుట్టు వదిలేసుకొని నిద్రపోతారు, కానీ అది చాలా పెద్ద తప్పు. రాత్రిపూట ఉప్పు, పాలు, పెరుగు అప్పు ఇవ్వకూడదు. సాయంత్రం 6 తర్వాత ఇంట్లో నుండి ఉప్పు కానీ, పాలు కానీ, పెరుగు కానీ బయట వాళ్ళకు ఇస్తే ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. ఎమర్జెన్సీ అయితే డబ్బు తీసుకొని ఇవ్వాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పాలు, పెరుగు, ఉప్పు ఇలాంటివి అస్సలు ఇవ్వకండి. చీపిరిని కాలితో తాకకూడదు. చీపిరి లక్ష్మీ స్వరూపం. కాలితో తన్నడం, దాటడం చేయకూడదు. సాయంత్రం పూట ఇల్లు ఊడ్చుకోకూడదు. చాలామంది మన ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటాము, అన్నం తినగానే ఇల్లు ఊడుస్తూ ఉంటాం. అలా ఎప్పుడు చేయకండి. ఊడ్చిన చెత్తను సూర్యాస్తమయం తర్వాత బయట పారేయకూడదు. అసలు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదు. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎంతో పెద్ద తప్పు చేస్తున్నట్టే. తులసి కోట దగ్గర దీపం. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే ఇంట్లో దారిద్ర్యం ఉండదు, ఇల్లాలి సౌభాగ్యం పెరుగుతుంది. ఆదివారం తులసికి నీళ్లు పొయ్యకూడదు, తులసి దళాలు కొయ్యకూడదు. మన పెద్దలు చెబుతూ ఉంటారు. వంట చేసే ముందు స్టవ్కు నమస్కరించాలి. అన్నపూర్ణాదేవి రూపంగా భావించి స్టవ్ను భావిస్తారు. వంట మొదలుపెట్టే ముందు స్టవ్కు నమస్కరించి మొదట మీరు చేయాల్సిందల్లా ఒక ముద్ద అగ్నికి సమర్పించి వండితే ఆ ఇంట్లో ఎప్పుడూ అన్నానికి లోటు ఉండదని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు మనకు చాలామందికి తెలియకపోవచ్చు. అద్దం ఇంటికి ఎదురుగా పెట్టుకోకూడదు.
చాలా మంది ఫ్యాషన్ కోసం అద్దం ఇంటికి ఎదురుగా పెట్టుకుంటారు. పడుకునే ముందు తల దగ్గర అద్దం కూడా ఉండకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం పెడితే వచ్చే లక్ష్మిని వెనక్కి పంపినట్టే. ఇది చాలా మందికి తెలియదు. మొహం కడుక్కునేటప్పుడు అద్దం చూసుకుంటా ఉంటారు. కానీ మొహం కడిగేటప్పుడు కూడా అద్దం చూసుకోకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందంట. ఇది చాలా మందికి తెలియదు.